సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కేటర్ చాలా ఉంది. వాళ్ళందరి పేర్లు చెప్పుకొని జనసేన పార్టీ కేటర్ పేరు చెప్పుకొని అతను వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు క్యాంపింగ్కి రారు, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి అని చెప్పి పైనుంచి ఫండ్స్ తీసుకొచ్చాడు. ఫండ్స్ తీసుకొచ్చి జనసేన కేటర్ని మర్చిపోయి జనసేన పార్టీకి నేను ఒక్కడినే పనిచేశాను, నేను ఒక్కడినే కష్టపడ్డానని చెప్పి ఆ డబ్బులన్నీ కొట్టేసి ఆయన సింగరాయకొండ మండల అధ్యక్షుడిగా ఆయన బత్తన రాజేష్ గారు ఉన్న అతను 5 లక్షలు ఆయన బతినిగా మారిపోయి ఆ 5 లక్షలతో ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నాడు తప్పితే సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ డెవలప్మెంట్కి ఏ విధంగా సహకరించట్లేదు. కొత్త వారు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని కోవర్టుగా చిత్రీకరిస్తూ వాళ్ళతో కలవకుండా ఏకభావంతో హిట్లర్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని పట్ల పై అధికారులైనటువంటి జిల్లా కేటర్ గుర్తించి ఎంక్వైరీ చేసి అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించి సింగరాయకొండ జనసేన పార్టీని కేటర్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం కొండేపి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఈరోజు నేను సమన్వయకర్త అని చెప్పుకుంటున్నా ఒక వ్యక్తున్నాడు. అతను మీకు కూడా తెలిసి ఉంటుంది, కనపర్తి మనోజ్ కుమార్. వాస్తవంగా ఆయన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా నియమించారు. అతని ద్వారా ఎలా ఉందంటే ఇతని కంటే డబుల్గా ఉంది. ఈయన చిన్న హిట్లర్ అయితే ఆయన పెద్ద హిట్లర్ అనమాట. ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆయన పని ఏంటంటే ఎక్కడ కాసులు కురుస్తాయంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాడు. కొండేపి నియోజకవర్గంలో జనసేన కేటర్ని డెవలప్ చేద్దామన్న విషయం అసలు చేస్తూ ఫోటోలకు ఫోటోలు ఇచ్చుకుంటూ పేపర్లు వేయించుకుంటూ జనసేన పార్టీకి కొండేపి నియోజకవర్గంలో నేనే అని చెప్పుకుంటూ లబ్ధి కూడా ఆయన పొందుతూ ఉన్నాడు. ఆయన పని మెయిన్గా ఏంటంటే చేయాల్సిందే కొండేపి నియోజకవర్గంలో జనసేన కేటర్ ఎక్కడెక్కడ కొత్త వాళ్ళు ఎవరి ఆసక్తిగా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఉన్న వాటి గురించి సమస్యలు తెలుసుకొని మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మన జనసేన పార్టీ కూడా లబ్ధి కార్యక్రమాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి గురించి సమీక్ష చేసి అందరినీ కలుపుకొని అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు పోవాలి. ఆ విధంగా ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడంటే నాకు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరికి సపోర్ట్ చేసే కాసులు కురుస్తాయా, ఎక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొని ఏం చేస్తే ఎవరు కాసులు ఇస్తారా అనే విధంగా ఆ ద్వారంలో పయనిస్తూ జనసేన పార్టీని సింగరాయకొండ మండలం అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో నీరు గార్చాడు. అతను ఏ విధంగా కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనికిరాడు. మనం ముందు నుంచి చూసుకున్నట్టయితే కొండేపి నియోజకవర్గానికి మేడా రమేష్ గారని ఒకతను బాధ్యత తీసుకున్నారు. ఆయన జిల్లా కేటర్లో ప్రధాన కార్యదర్శిగా ఉంది. ఆయన కొండేపి నియోజకవర్గంలో ఎవరు సమన్వయకర్తగా లేరు అంటే ఆయన నేనున్నాను అని బాధ్యతగా వచ్చి ఆయన కష్టార్జితాన్ని వెచ్చించి సింగరాయకొండ కొండేపి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 6 మండలాల్లో ఆయన కష్టాన్ని వెచ్చించి ఇక్కడ మంచి కేటర్ని తయారు చేశారు. ఇప్పటికి కూడా అదే కేటర్ ఫాలోయింగ్లో కొండేపి నియోజకవర్గంలో ఇటీవల 2024లో జరిగే ఎలక్షన్స్కి కనపర్తి మనోజ్ అనే మన కొండేపి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఒక ఎస్సీ క్యాండిడేట్ కావాలని ఈయన దబ్బాలు కొట్టుకొని పోజులు చేశారు. తప్పు పని చేసి ఎక్కువ ఫోకస్ చేసుకుంటా ఉంటే చూసి ఇతను ఏమన్నా పని చేస్తాడు అని చెప్పి పై కేటర్ మోసపోయి ఇతనికి కొండేపి నియోజకవర్గ పిఓసిగా బాధ్యతలు ఇచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే ఇతను పనికిరాడు. ముందు నుంచి కొండేపి నియోజకవర్గంలో డెవలప్ చేసింది, ఒక మంచి కేటర్ని తయారు చేసింది మేడా రమేష్ గారని అతనే. ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు వచ్చినా తనకి అందుబాటులో ఉన్న కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తల సమీక్ష జరిపి
మీకు ఏం కావాలని మా సమస్యలు తెలుసుకొని బాధ్యతగా నా వంతు సాయం చేస్తాను. మీ బిజినెస్ పరంగా ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే చెప్పండి, నేను ఉంటానని చెప్పడం జరుగుతుంది. కానీ బాధ్యత తీసుకున్న కనపర్తి మనోజ్ అనే అతను ఎప్పుడు మాతో సమక్ష జరిపింది కూడా లేదు, ఎప్పుడు మాతో చర్చ జరిపింది కూడా లేదు. ఆయన ఎంతసేపటికి కాసులు ఎక్కడ కురుస్తాయా, మీటింగుల్లో పోయి కాసుల కోసం కనపడి ఫోటోలు పోజులు ఇచ్చుకుంటా పదవులు ఆశిస్తున్నాడు తప్పితే కొండేపి నియోజకవర్గంలో జనసేన క్యాడర్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన ఏ విధంగా లేదు. ఆయన ఇటీవల కూడా ఆయన మాతో కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మనం అందరం కలిసి కార్యక్రమం చేద్దామన్నాడు. కానీ మనం అందరం కలిసి జనసేన పార్టీని డెవలప్ చేద్దాము, ఉన్న అవకాశాలను మీ అందరికీ సద్వినియోగంగా చెప్తాను, నేను మీ అందరితో కలిసి బాధ్యత తీసుకుంటాను అని ఎప్పుడు చెప్పలేదు. నా ఇష్టం, నా నిర్ణయం, మీరేంది నాకు చెప్పేది అంటారు. నేను ఫోన్ చేయడం కూడా జరిగింది. నీ మాట నాకేమో, నా ఇష్టం నేను చూసుకుంటాను, నువ్వేంది నాకు చెప్పేది అన్న ఏక ధోరణితో పెద్ద హిట్లర్లా ప్రవర్తిస్తూ ఉంది. అలాంటి వాళ్ళు కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనికిరాదు. ఆయనకి పిఓసిగా పదవి ఇచ్చారు, దాన్ని కూడా తొలగించి కొండేపి నియోజకవర్గానికి ఒక మంచి సమన్వయకర్తని ఏర్పాటు చేసి కొండేపి నియోజకవర్గంలో జనసేన పార్టీని డెవలప్మెంట్కి తోడ్పడవలసిందిగా పై క్యాడర్ని మేము కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను రిక్వెస్ట్గా